గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపిక టీడీపీ వైసీపీలో హై టెన్షన్ ను పుట్టిస్తోంది. ఇప్పటి వరకు ఏకపక్షమే అనుకున్న మేయర్ ఎన్నికల్లోకి వైసీపీ అనూహ్యంగా ఎంట్రీ ఇవ్వడంతో టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారు. మరోవైపు కూటమి అభ్యర్థిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు. మేయర్ ఎన్నికపై వైసీపీ విప్ జారీ చేసింది. అయితే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మేయర్ ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ వైసీపీ పార్టీలు మేయర్ పదవి కోసం పోటీ పడుతుండటంతో ఏం జరుగుతుంది అనే టెన్షన్ అందరిలో మొదలైంది. ఇటు వైసీపీ టీడీపీ నేతలు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. తమ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. వాస్తవానికి కార్పొరేషన్లో వైసీపీకి 46 మంది కార్పొరేటర్ల బలం ఉంది. టీడీపీకి 9, జనసేనకు 2 కార్పొరేటర్లు ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు 5, ఎన్నికల తర్వాత 11 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరిపోయారు. దీంతో కూటమికి కార్పొరేషన్లో బలం పెరిగింది. ఇదే సమయంలో మేయర్ పదవికి కావటి మనోహర్ రాజీనామా చేశారు. మొదట్లో మేయర్ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ వైసీపీ నేతలు తమకు బలముందని పోటీకి సై అంటున్నారు. వైసీపీ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన వారిలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా బరిలోకి దించాలని భావించింది. ఇదే సమయంలో కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్రను ప్రకటించింది. పార్టీ బీ ఫామ్ కూడా ఇచ్చింది. దీంతో కోవెలమూడి కలెక్టరేట్లో మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు వైసీపీ కూడా మేయర్ ఎన్నికను సీరియస్ గా తీసుకుంది. గుంటూరు జేసీని వైసీపీ కార్పొరేటర్లు కలిశారు. మేయర్ ఎన్నికలకు సంబంధించి విప్ జారీ చేసేందుకు సంబంధించిన డాక్యుమెంట్లను అందించారు. వైసీపీకి చెందిన కార్పొరేటర్లను ప్రలోభపెట్టి టీడీపీలోకి బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. మేయర్ ఎన్నికల్లో వైసీపీ కూడా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లందరికీ విప్ జారీ చేసినట్టు తెలిపారు. విప్ కు విరుద్ధంగా ప్రవర్తిస్తే అనర్హత వేటు వేస్తామని తేల్చి చెబుతున్నారు. వైసీపీ విప్ జారీ చేయడంతో మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మేయర్ పీఠం కోసం 2 పార్టీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.